అందరికీ వందనాలండి. ఇవరకు కూడా ఋతు గ్రంథం వరకు దేవుడు చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి. ఋతు గ్రంథం వరకు వివరించబడింది. ఈరోజు సమూయేలు మొదటి గ్రంథంలోకి వచ్చాం. దేవుడు చేసిన ఈ సహాయాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు సమూయేలు కూడా ఒక న్యాయాధిపతిగానే మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మధ్యలో ఋతు వచ్చింది. ఎందుకంటే ఆ వంశావళి గురించి చెప్పడానికి ఎందుకంటే దాని తర్వాత ఈ యొక్క సమూయేలు గ్రంథంలో దావీదుని సమూయేలు అభిషేకించడం మనం చూస్తాం. మొదటి రాజుగా సౌలుని అభిషేకించారు, తర్వాత దావీదుని అభిషేకించారు. అలాగే సమూయేలు ఈరోజు యొక్క మొదటి అధ్యాయంలో సమూయేలు కొడుకు గురించి మనం ధ్యానిస్తున్నామండి. 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇతడు షిలోహునందున్న సైన్యంలోకి అధిపతి యెహోవా మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలంలో ఏలి యొక్క ఇద్దరు కుమారులు హొఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులై ఉండేవి. ఇక్కడ ఇక సమూయేలు తల్లిదండ్రులైన ఎల్కానా ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. వారి ఇద్దరిని కూడా వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా షిలోహునకు వెళ్ళి అక్కడ మొక్కుబడులు చెల్లించడం అనేది వీళ్ళకి ఒక ఆచారంగా ఉందండి. మరి ఆ రోజుల్లో ఈ యొక్క షిలోహుకి ఎందుకు వెళ్తున్నారు అని చూస్తే, యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనంలో, ఇజ్రాయేలు ఆ దేశంలో స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసింది. ఇజ్రాయేల్లో స్వాస్థ్యము ఇంకా పొందని ఏడు గోత్రములు ఉంటాయి. కాబట్టి షిలోహుకు ఎందుకు వెళ్తున్నారంటే, వీళ్ళందరూ కూడా ఆ మోసుకొచ్చిన మందసాన్ని షిలోహు అనే పట్టణంలో అక్కడ ఈ యొక్క గోత్రాలన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇంకా కొన్ని గోత్రాలకి అప్పటికి ఇంకా స్వాస్థ్యాలు పొందలేదు, మిగిలిన వాళ్ళు పొందారు. కానీ అక్కడ ప్రత్యక్ష గుడారం అనేది అక్కడ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం, ఇశ్రాయేలుకు సంబంధించిన ప్రతి గోత్రం వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అక్కడికి ఎందుకు వెళుతున్నారా అనేది చూస్తే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనంలో 5వ వచనం నుంచి చూస్తే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములు తన నామమును స్థాపించుకుంటూ నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడే మీరు మీ దహన బలులు, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడులను, అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను పశువుల్లోనూ గొర్రె మేకల్లోనూ తొలిచూలు వాటిలోనూ తీసుకుని రావాలను. మీరు మీ దేవుడైన యెహోవాను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబాలను మీ దేవుడైన యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ చేతి పనులెందుకు సంతోషించెదరు. ఎందుకు వీళ్ళందరూ సంవత్సరం షిలోహుకి వెళ్తున్నారంటే, అక్కడ దేవుని మందసం ఉంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి దహన బలులు దశమ భాగాలు ప్రతిష్టలు అన్నీ కూడా అక్కడికి వెళ్ళి దేవుని మందసం దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెల్లించడానికి ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్ళటం అనేది వాళ్ళకి ఆనవాయితీ ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అర్పించేదంటే సంవత్సరం అంతా సంపాదించిన దానికి దశమ భాగాలు కానీ అర్పించే మొక్కుబళ్ళు కానీ మొక్కుబళ్ళు తీర్చడం కానీ బళ్ళు అర్పించడం కానీ ప్రతిష్ఠితములుగా అంటే ప్రతిష్ఠించడానికి కానీ ఏదన్నా కానీ అర్పణలు ఇవ్వడానికి ఏదన్నా కానీ తొలిచూళ్ళు పశువులను అక్కడ ఇస్తారు. పశువులు కోళ్ళు ఏదైనా కానీ ఇవ్వటం తొలిచూళ్ళు అవన్నీ కూడా అక్కడ ఇవ్వడానికి దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి వీరు అక్కడికి వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క మొక్కుబళ్ళు చెల్లించడానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇతడు షిలోహునందు సైన్యంలోకి అధిపతి యెహోవా మొక్కుటకు బలిలో అర్పణ చేయడానికి ఏటాటా వెళ్ళాడు. అయితే ఇక్కడ ఈ మాట సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా అనే మాట మొదటిగా ఇక్కడ వాడటం అనేది జరిగిందండి. ఇక సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా అంటే ఎంతగా దేవుని ఆరాధిస్తున్నారంటే, దేవుడు అంటే సమస్తానికి అధిపతి అయి ఉన్నాడు. సమస్తం ఆయన సైన్యం ఏంటిదని చూస్తే, మన ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడు చాలాసార్లు అనుకున్నాం, ఆయన కప్పలను వాడుకున్నాడు, ఆయన యుద్ధం చేయడానికి గందలీకలను వాడుకున్నాడు. ఇంకా చాలా విధమైన పశువులు అన్నీ కూడా ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి ఏది కూడా మరి సముద్రాన్ని కూడా పాయలు చేయాలంటే సముద్రం నీరు ఆయన చెప్తే ఉంది కొండల్లో ఏది కూడా మరి వాళ్ళు నడుస్తున్నప్పుడు మరి కొండల్లో పుట్టలు కూడా ఏది అంతా కూడా మార్గంగా అయిపోతుందంటే దేవుడు ఎంతగా మరి అంటే ప్రతిదీ కూడా దేవుని ఆధీనంలో ఉంది అనేది మనం చెప్పుకోవడానికి మన యొక్క సైన్యంలోకి అధిపతి అనే పేరు ఇక్కడ కనబడుతుంది. కాకపోతే ఇక్కడ మరి అన్ని సృష్టించిన దేవుడు మనల్ని కూడా సృష్టించాడు, కానీ మరి ఆయన సైన్యంగా ఉన్నామా లేదనేది కూడా, ఎందుకంటే సైన్యంలోకి అధిపతి అనే యెహోవా అని మనం కూడా ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మనం ఆయన సైన్యంగా ఉన్నామా లేదా అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాల్సిన మరి విషయం అయితే ఉందండి. ఎందుకంటే సైన్యంలోకి అధిపతి అనే యెహోవా అంటే మరి చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన సైన్యంలా ఉండాలి మనం అని మరి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో చూశారంటే, క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికులు ఎవరు యుద్ధములకు పోయినప్పుడు తన దండులోని చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ వ్యాపారంలో చుట్టూ కనబడి మరియు వ్యక్తి అయిన వారు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటం దొరకదు. అంటే సైనికుడు ఎలా ఉండాలి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఈయన అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా శ్రమలు అనుభవించము. పౌలు గారు చెప్తున్నారు. అంటే సైనికులుగా ఉండాలంటే ఏంటంటే క్రీస్తు యేసుకి సైనికులుగా ఉండాలంటే మరి కొన్ని శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఎదిరించడానికి పోరాడి జయం పొందడానికి మనం కూడా ఎలా ఉండాలంటే మరి సంసిద్ధంగా ఉండాలి. అంటే సైనికులుగా ఉన్నవాళ్ళు అంటే నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అనే దానికంటే సైనికులుగా ఉంటే, ఎందుకంటే మనకు వచ్చిన శ్రమలను బట్టి మనకు వచ్చిన పరిస్థితులను బట్టి మనం పోరాడి ఆ పరిస్థితులను, ఎందుకంటే అన్నీ జయించిన వారు మన దేవుడు కాబట్టి ఆ జయించిన వారితో మనం ఉన్నప్పుడు మనం కూడా జీవితాన్ని మనం అనుభవించాలి. ఇక్కడ మరి వ్యక్తి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. అంటే మరి పోరాడడం అనేది ఎలా పోరాడాలి అంటే మరి నియమం ప్రకారం పోరాడకపోతే కిరీటం దొరకదంటే మనకు ఫలము రాదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సైనికులు ఎలా ఉండాలంటే ఈ విషయం వరకు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదొచ్చినా కానీ సైనికులు వెనక్కి తిరిగి చూడరు, యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూడరు. కాబట్టి మనం కూడా పోరాటం చేసినప్పుడు మరి మనం దేంతో పోరాడుతున్నామండి? ఎఫెసీ పత్రిక 11వ అధ్యాయములో మరి చక్కగా రాస్తుంది. 6వ అధ్యాయము 11వ వచనం చూస్తే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనా మనం పోరాడినది శరీరాలతో కాదు, మన ప్రధానులతోనూ అధికారులతోనూ అధికార సంబంధమైన లోకనాథులతో ఆకాశ దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. చేతను మీరు అబద్ధమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలువుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. కాబట్టి సర్వాంగ కవచమును ధరించుకుంటే ఏంటంటే మరి మనం పోరాడేది దేనితో అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలం దురాత్మతోనూ మనం పోరాడదాం. అంటే మనల్ని ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఏదైతే మనల్ని బాధిస్తుందో, ఏదైతే మనకి దేవునికి సమీపంగా రాకుండా చేస్తుందో మరి వాటి నుంచి మనం జయం పొందాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా పోరాడుతున్నామంటే మరి దేవుని సర్వాంగ కవచమును ధరించుకొని మనం పోరాడాలండి. అందుకనే వ్యక్తి అయిన వాడు ఎలా పోరాడాలి అంటే నియమం ప్రకారం పోరాడితేనే కిరీటం. అంతేగాని ఎలా పడితే అలా ప్రార్థన చేయడం అంటే ప్రార్థన అనేది ఒక ప్రార్థన ఎలా చేయాలి అనేది మరి ఇక్కడ అంటే సైనికుడు మనం అంటే దేవుని సైనికులుగా ఉన్నాము అంటే మనం ప్రార్థన ఎలా చేయాలి అనేది మరి ఇక్కడ రాస్తుంది. ఎందుకంటే ఇక్కడ సృష్టి కూడా దేవుని కుమారుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటే మనుషుల కొరకు అంటే దేవుని పిల్లల కొరకు సృష్టి కూడా మిగిలిన ఆశతో ఎదురు చూస్తుందంట. 8వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూస్తే దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేలి సృష్టి కనిపెట్టుతున్నది. ఏలైనా సృష్టి నాశనముకు లోనైన దాస్యం నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందుకో మహిమగల స్వతంత్రమును పొందుటకు నిరీక్షణగలదై స్వేచ్ఛగా కాక దానిలో లోపరచు వారిని మూలంగా వ్యర్థపరచబడిన. కాబట్టి మనిషి ఏ విధంగా అయితే నాశనం అయిపోయాడో మరి భూమి కూడా ఆ విధంగానే శపించబడి ఉన్నది. కాబట్టి సృష్టి కూడా మరి ఎలా ఉందంటే దేవుని పిల్లల కొరకు ప్రత్యక్షత కొరకు ఎవరైతే మరి దేవుని బిడ్డలుగా ఉంటారో, దేవునికి సైనికులుగా ఉంటారని చెప్పి సృష్టి కూడా చూస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే సమస్తము కూడా మన వైపు ఎలా చూస్తుంది అంటే దేవుని కుమారులు అనబడటానికి, దేవుని సైన్యంగా ఉండడానికి మరి సృష్టి కూడా మనం చూస్తుంది. దేవుడు కూడా ఆకాశం నుంచి ఏంటంటే వివేకం గల వారు ఎవరున్నారని దేవుడు చూస్తున్నట్టుగా కీర్తనలో చూస్తాం. అంటే మనం ఎలా ఉండాలి అంటే సైన్యంలోకి అధిపతి యెహోవా మనం ఉచ్చరిస్తున్నాం, కానీ మనం సైన్యంగా ఉన్నామా? మనం నిజంగానే ఆయనకి సైనికులుగా ఉన్నామా? మరి మనం కూడా మరి ఆ పోరాటంలో
మరి ఇంతవరకు మనం అనుకున్నాం మంచి గవర్నమెంట్ రావాలని మీరందరూ ప్రార్థన చేయండి అంటే మరి దేని కొరకు ప్రార్థన చేయాలంటే మనం అందరూ క్షేమంగా ఉండాలని, ఆ గవర్నమెంట్ వస్తే మనకి ఇబ్బందులు పడతామని చెప్పేసి మరి పదే సార్లు ఎందుకు చెప్తామంటే మరి మనం కూడా యుద్ధం అంటే ఏ యుద్ధం అంటే మనం క్షేమంగా ఉండాలంటే మనకు ఆ గవర్నమెంట్ రాకుండా ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటాం. మన ప్రార్థనలో మన యొక్క ఆరాధనలు మరి స్వేచ్ఛగా చేసుకోవడానికి మరి దేవుడు సహాయం చేయాలి, దీనిలో మనం విజయం పొందాలని మరి మనం ఎందుకంటే సైనికుల్లాగా మనం కూడా ఆ ప్రార్థన అనేది సైనికులాగా చేయాలని మరి చాలామంది సేవకులు చెప్పారు. మనకు కూడా ఇక్కడ మరి చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సైనికులు అంటే ఒక జాగ్రత్తగా అంటే ఎందుకు చేయాలంటే మనల్ని మనం కాపాడుకోవడానికి, దేవుడు మనం ఆశీర్వదించడానికి. ఎందుకు బలు అర్పించారంటే మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుకొని దేవుడు ఆశీర్వదించడానికి, వాళ్ళని తీర్చడానికి మరి దేవుడు. కాబట్టి ఈ విధంగా మరి సైన్యములకు అధిపతి అని యెహోవాని మనం మరి మొక్కడానికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేవారు. ఎందుకంటే మేము కూడా సైనికులాగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు కిందకు వచ్చినప్పుడు మరి ఎల్కానా మరి ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో మరి హన్నాకైతే మరి పిల్లలు లేరు అన్నట్టుగా మరి ఇక్కడ వారికి ఎల్కానా తాను బలర్పణ చేసిన తర్వాత భార్యలు పెళ్ళినాకు దాని కుమార్తెలకు పాలు ఇచ్చుకోవచ్చని, కానీ హన్నా తనకు ప్రియంగా ఉన్నదని ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుకోవచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్నాను ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుతూ వచ్చాను. ఒకసారి మరి యొక్క విషయాన్ని ఒకసారి ఉమ్మగారు మరి హన్నా గురించి పెనిన్నా గురించి మరి చాలా జాగ్రత్తలు చెప్పారు. మరి ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, కానీ మరి గుర్తుందో లేదో కానీ మరి హన్నా పెనిన్నా గురించి మరి పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. అయినా కానీ మరి ఈ హన్నాను ఆమెకి విసిగించడం, కోపం పుట్టించడం అనేది జరిగింది. ఎందుకంటే పిల్లలు లేని దాన్ని బట్టి ఆమెను మరి నానా మాటలని మరి ఆమెకి చాలా బాధ పెడుతూ ఆమెను కోపం రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. మరి అందుకనే మరి ఏం చేసిందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె మరి అక్కడ ప్రార్థన చేయడం అనేది మనం చూస్తున్నాం. మరి ఇది కూడా ఏంటంటే ఒక శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మరి ఈమెకు పిల్లలు లేరు. నిజంగా ఆమెకి ఏంటంటాడు, నేను 10 మంది పిల్లల కంటే శ్రేష్ఠుని కానా అని ఎల్కానా అన్నాడంటే మరి ఆమెకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది అంటే అప్పటికి 10 మంది పిల్లలు అంటే ఇంచుమించు మరి ఆమె పిల్ల 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు. మరి అంతకుముందే మరి పెళ్ళైంది కాబట్టి మరి ఏమో కూడా దగ్గర మరి 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేని పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈమె మరి అప్పుడు మరి మేల్కొంది, పిల్లలు లేరు కాబట్టి. అంటే మరి తన పెళ్ళిన పిల్లలే తన పిల్లలు అనుకుంది. ఆయన కూడా అంటాడు, నేను 10 మంది పిల్లల కంటే శ్రేష్ఠుని కదా అంటే మరి పిల్లలు లేకపోయినా కానీ బాధపడకుండా ఓదార్చున్నాడు. కానీ మరి ఆమె వచ్చేసరికి మళ్ళా అంటే దేవుడు మరి నిజంగా మరి ఆమెని మళ్ళీ రేపాడు కాబట్టి మరి ఏమంటే ఈమె నుంచి ఒక శ్రేష్టమైన కుమారుడు మరి ఈ లోకానికి రావాలంటే మరి దేవుడు అక్కడ మరి ఆమెని వినపడం, మరి హన్నాని ఆమెని విసిగించడం, కోపగించుకోవడం జరిగింది. మరి అక్కడి నుంచి మరి ఆమె ఊరు వచ్చినప్పుడు మరి ఏ విధంగా ప్రార్థన చేసింది అనేది మనం ఇక్కడ చూస్తే 10వ వచనం నుంచి చూశానండి. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు సైన్యంలో అధిపతి యెహోవా నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద చివరపు కత్తి ఎన్నటికీ రానిక వాడు బ్రతికినంలో నేను వారిని యెహోవాను నీకు అప్పగించడానికి మొక్కుబడి చేసుకున్నాను. ఆమెను యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టిన ఎలా ప్రార్థన చేస్తుందంటే, నేను నీ సేవకురాయలై నా శ్రమను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగపిల్లోడిని కావాలి, ఇస్తే నాకు ఒక మగపిల్లోడు కావాలి, దయచేసి వెళ్ళి అతని మీద మరి క్షవరం పెద్దయిన పడకుండా అతను నీకు అర్పిస్తాను, అతను నీకు నాజీలు చేయబడిన వాళ్ళని ఇచ్చేస్తాను, ప్రతిష్ఠిస్తానని చెప్పి నీవు అక్కడ మొక్కుబడి చేయడం అనేది చూస్తాం. అంటే ఈ యొక్క ప్రార్థన ఎంత క్లారిటీగా మరి చేసింది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలంటే, ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు మనకి ఏది కావాలో స్పష్టత అనేది మనకు అవసరం అండి. ఏది పడితే అది అడిగేసి ఇస్తే ఇస్తాను లేదు అనే ప్రార్థన కాదు. కానీ ఎంతగా ప్రాధాన్యపడిందంటే, నాకు ఒక మగపిల్లోని దయచేస్తే నేను నీకు అర్పిస్తాను, నీకు ప్రతిష్ఠిస్తాను అని ఒక క్లారిటీగా మగపిల్లోని అడగటం మరి అనేది మన ఇక్కడ ప్రార్థన మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏది కావాలి, మనం ఏది అడగాలి, ఎలా ప్రార్థన చేయాలి అని అన్నా చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకొని ఆమె క్లియర్ కట్గా నాకు కొడుకు కావాలి, ఇస్తే నేను ప్రతిష్ఠిస్తాను, నేను నీకు చేస్తాను అని మరి ఆ మొక్కుబడి అనేది చెల్లించుకుంది. నిజంగా మరి దేవుడు ఆ మొక్కుబడిని మరి
మరి మొల ఆలకించాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ ఏలియా అన్నాడు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు, మొత్తరాలు అయి ఉన్నావు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే, అప్పుడు నేను మొత్తరాలని కాదు, నా దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అని చెప్పింది. అంటే నిజంగా మరి దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలో అనేది అన్నాన్ని చూస్తే మనకు అర్థమవుతుందండి. అంటే ఆత్మను ఎంతగా దేవుని ముందు కుమ్మరించిందో అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే మొదటి జామున నీళ్లు కుమ్మరించండి, మీ ఆత్మను కుమ్మరించండి, మీ పిల్లల కొరకు మరి విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో 19వ వచనం అండి. తర్వాత నీవు లేచి మొదటి జామున మొదలుపెట్టము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిని నీ హృదయము కుమ్మరించు. ఈ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన కట్టి ప్రతి వీధి మొక్కను ఆకలి కొని వారు మోక్షించున్నారు. చాలండి. కాబట్టి ఇక్కడ మరి అన్న పిల్లల కొరకు ఆత్మను కుమ్మరించుకుంది. ఇక్కడ మనం ఎలా అంటే మనం దేవుడిచ్చిన పిల్లల కొరకు కూడా మనం ఆత్మను కుమ్మరించాలి. అంటే పిల్లల కొరకే కాదు, తర్వాత కూడా మనం ఆత్మను కుమ్మరించాలని వాక్యం మనకు కలిగిస్తుంది. కాబట్టి ముందుగా ఇక్కడ అన్న ఎంతగా ప్రార్థన చేసిందో మనం చూస్తే, మీ పిల్లల కొరకు తన ఆత్మను, అంటే ఇక తన స్వాధీనంలో తను లేదు. మరి చూసిన ఏది మరి ఆయన మరి సేవకుడు అయినా కానీ ఆయన ఏమనుకున్నాడంటే మధ్యదాకా వచ్చిందేమో, అందుకని అటు ఇటు ఊగిపోతుందేమో అనుకున్నాడు. కానీ తన ఆత్మ కుమ్మరించినప్పుడు తన శరీరం తన స్వాధీనం లేక తను చేసే ప్రార్థన ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే దేవుని ఆత్మ కలిగి మరి ఎంతగా ప్రార్థన చేసింది. ఎందుకంటే దేవుడు ఆ మాట అంటే తన యొక్క ప్రార్థన వినేలాగా ప్రార్థన చేసింది. దేవుడు మెచ్చేలాగా మరి ప్రార్థన చేయడం అనేది మనం చూస్తాం. అట్లాగే మనం కూడా మనకిచ్చిన మన పిల్లల కొరకు మనం కూడా ఎలా చేయాలంటే, అలాగే మరి దేవుడు ఇచ్చిన బహుమానాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మనం కూడా మన ఆత్మను నీళ్లు కుమ్మరించడానికి ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. అందుకనే లేచి మొదలుద్దాం, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎందుకు ప్రార్థన చేయమంటామంటే, మన పిల్లలను మనం కాపాడుకోవడానికి, అంటే పిల్లలు పొందుకోవడానికే ప్రార్థన చేయడం కాదండి. పిల్లలు పొందుకున్న తర్వాత కూడా మనం చేయాల్సిన ప్రార్థన అంటే ఎప్పుడు కూడా ఇచ్చారు కదా అని రిలాక్స్ అవ్వడం అనేది కాదు, కానీ దేవుడు ఇచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళు కాపాడుకోవడం కూడా మన బాధ్యతగా మరి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వీధి మొదన మరి అవి మరి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని మరి వాక్యం సెలవిస్తుంది. ప్రతి వీధి మొదన ఆకలి కొని వారు మూర్ఛిల్లుతున్నారు. కాబట్టి మరి ఎవరు కూడా మరి ఈ విధంగా అంటే మరి పిల్లల కొరకు మనం ప్రార్థన చేయడం అనేది మర్చిపోకుండా, దేవుడు మనకి అనుగ్రహించాడు చాలే అని అనుకుంటుంది కాదు, కానీ పిల్లల కొరకు కూడా నీళ్లు కుమ్మరించినట్టుగా మన ఆత్మను కుమ్మరించి మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాబోయే దినాలు మరి భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయడం అనేది మరి పిల్లల కొరకు మరి ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర నుంచి, ఎందుకంటే అసలు కిరీటం కావాలంటే దేవుని దగ్గర నుంచి మనకి జవాబు రావాలి అంటే, దేవుని దగ్గర నుంచి మనం కిరీటం పొందుకోవాలంటే సరి అయిన ప్రార్థన, శక్తి అయిన వాడు మరి యుద్ధంలో ఉంటున్నప్పుడు సరిగా ప్రార్థన చేసినట్టు మనం కూడా ఈ విధంగా మరి అన్న ఏ విధంగా అయితే క్లారిటీగా క్లియర్గా ప్రార్థన చేసిన మన ప్రార్థన కూడా క్లియర్గా క్లారిటీగా ఉండడానికి మనం కూడా అందుకనే చాలా ఫాస్ట్గా చెప్పేవాడు, ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమన్నా కారు కావాలంటే పలానా కంపెనీ పలానా రంగు కూడా అడిగయ్యా, ఊరికే నాకు కారు కావాలని ప్రార్థన చేస్తామంటే నీకు ఏదిగా నీ మనసులో ఒకటి ఉంటుంది, దేవుడి ఏది ఇచ్చినా పర్లేదా అని అనేవాడు ఆయన. అంటే మనకి ఏదైనా కావాలి, నీకు ఇల్లు కావాలా, నీకు నాకు ఇలా ఇలాంటి ఇల్లు ఇష్టం కాబట్టి ఇలా అడుగు అంటే మనకి అంటే నాకు ఇల్లు కావాలి ఓకే ఇల్లు కావాలి, ఏది ఇచ్చినా పర్లేదా అంటే రేపు షెడ్ అయినా పర్లేదా లేకపోతే ఏదైనా పర్లేదు కాదు, ఇలా అడుగు అంటే ఒక క్లారిటీ అనేది మనకి లేకుండా మనం నాకు ఇది కావాలి అది కావాలి కాదు, కానీ నీ మనసులో ఏముందో నీ మనసులో ఉన్నది నాకు ఇలా కావాలని అది చెప్పాలని కూడా అంటే మరి ఇప్పుడు ఈమె ప్రార్థన చూసినప్పుడు అర్థమైంది. అంటే ఏదైనా సరే మనకు క్లారిటీ అంటే ప్రార్థన చేసినప్పుడు మన హృదయాన్ని మన ఆయన ముందు కుమ్మరిస్తామంటే మన హృదయంలో ఏముందో ఆయన చెప్పాలంటే ముందుగా మన నోటితో మనం చెప్పాలి. చెప్పినప్పుడే దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఈ అన్న ప్రార్థన చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి ప్రార్థన చేసింది, తన కుమారుని పొందుకుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరి దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు, మరి కుమారుని కంది. మరి తర్వాత మళ్ళీ పాలు విడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పాలు విడిచి వరకు మరి ఆమె శిలువలోనే ఉండిపోయి చెప్తుంది తన భర్త, నేను పాలు విడిచే వరకు నేను రాను, ఇక్కడే ఉండి మరి బిడ్డను పాలు విడిచిన తర్వాత దేవునికి ప్రతిష్ఠిస్తాను అని చెప్పేసి మరి ఇక్కడ ఉండిపోవడం అనేది మనకు జరుగుతుంది. నిజంగా మరి అన్న మరి లేట్ అయ్యింది అనేది కాదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఎంత ప్రత్యేకంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, అంటే దేవుడిని ప్రతిష్ఠించాడు. సమయాలని ఈ విధంగా ఈ లోకానికి రావడానికి దేవుడు ఎంత ప్రణాళిక ఉంది. మరి మొన్న రాహేలు విషయంలో కూడా మరి దేవుడు ఆమె కూడా ముందుకు నిలవలేదు, కానీ ఎప్పుడైతే ఆమె మోకరించిందో అప్పుడే
మరి యోసేపు లాంటి శ్రేష్టమైన కుమారుడు ఆమె పొందుకోగలిగింది అంటే మరి ఆయన రాజు వాళ్ళందరికీ కూడా మరి తిరిగి అక్కడ రాజు అయ్యాడు. తన కుటుంబాన్ని అందరినీ కూడా పోషించుకున్నాడు. మరి అంటే ఒక శ్రేష్టమైనది కావాలంటే దేవుని సన్నిధిలో మనం గోజాడాల్సిన అవసరం ఉంది. దేవుడు నాకు ఇవ్వట్లేదు ఎందుకు లేట్ అవుతుందంటే ఒక శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలంటే మనం దేవుని దగ్గర గోజాడుకోవాలి. దేవుని దగ్గర అడిగినప్పుడే మరి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు కూడా మరి ఇన్ని సంవత్సరాలుగా మరి గర్భాన్ని మూసాడు, కానీ తర్వాత దేవుడు గర్భాన్ని తెలిసి ఒక శ్రేష్టమైన సమయాల్ని మరి ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇచ్చిన తర్వాత మరి కాలు విడిచి అక్కడ ఉంది. తర్వాత ఆ బాళ్ళు ఎత్తుకుని తర్వాత మళ్ళీ మరి బల్లర్పించి మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో వదిలేయడానికి మరి ఆమె ఇష్టపడింది అంటే నిజంగా మరి ఆమె ఎంతగా అంటే ఇచ్చిన మొదటి సంతానం, మొదటి పిల్లవాడు ఎంత ప్రేమగా ఉంటారంటే మొదటి సంతానం అంటే ఎంతో ప్రేమ. కానీ అలాంటిది కూడా మరి దేవుని ప్రతిష్ఠించి మరి దేవుని సన్నిధిలో మరి వదిలేయడానికి ఆమె మరి దేవుని ఇచ్చిన మాట వరకు నిలబడింది అంటే మరి అన్న జీవితాన్ని మనం ఆలోచించుకుంటే దేవుడికి మాట ఇస్తే ఆ మాటను తీర్చాలి అనేది మరి ఇక్కడ వాక్యంగా జరుగుతుంది. దేవుడికి ఇచ్చిన మాట ఏ మాట ఇచ్చినా సరే, ఎందుకంటే మనం మాట ఇచ్చి తప్పేవాళ్ళంగా మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవాలి. మరి సమూయేలుని మరి ఈరోజు మరి బిడ్డలుగా మరి సౌలుని దావీదుని అభిషేకించాడు అంటే రాజులుగా, మరి సమూయేలుకి మరి దేవుడు అంత గొప్ప కట్టించాడంటే మరి ఈ రోజున మరి అంత శ్రేష్టమైన బిడ్డను ఇచ్చాడు అంటే అదంతా కూడా ఏంటంటే దేవుడు ఆమెను సరిచేయడానికి, ముందుగా ఆమె దేవుని దగ్గరికి రావడానికి, దేవునితో ఆమె సహవాసం కలిగి ఉండడానికి మరి ఈ విధంగా. ఎందుకంటే మరి ఆమెతో పాటు ఉన్న తన సహోదరి పిల్లలను దేవుడు కోరుకోలేదు, కానీ ఆమె గర్భం నుంచి వచ్చిన పిల్లల్ని ఆమె కోరుకున్నాడు. కాబట్టి మరి ఆమెను మరి ఆ విధంగా మరి దేవుడు అనుకున్నాడంటే ముందుగా మనం దేవుని దగ్గరికి వచ్చి మొత్తం మనం నిలబడినప్పుడు తప్పకుండా దేవుడు మరి శ్రేష్టమైనదే మనకు ఇస్తాడు. ఏది కావాలన్నా కానీ మనం ఏం చేయాలంటే ముందుగా ప్రభు దగ్గరికి మరి రావడం అనేది నేర్చుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి ప్రభుతో మన ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఏది కావాలంటే మరి అది దయచేసే దేవుడిగా ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి. అందుకనే అన్నాడు సర్వాంగ కవచములు ధరించుకొని మన యుద్ధానికి సిద్ధంగా మన సైనికుల వల్ల మనం ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడే మనం ఇలాంటి ప్రార్థనలు చేయగలమంటే ఊరికే ప్రార్థన చేయడం కాదు, కానీ మరి ఆ సర్వాంగ కవచాలు ధరించుకున్నప్పుడు నిజమైన ప్రార్థన మనకు వస్తుంది. దేవుడు ఆలకిస్తాడు. మరి ఈ విధంగా ఆమె ఆత్మను కుమ్మరించినప్పుడు మరి ఆత్మ చేత మరి నింపబడినప్పుడు దేవుడు ఆమెకి మరి చేసిన గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ రోజున మనం కూడా ఈ విధంగా మరి దేవుని ఆత్మచేత నింపబడాలని, దేవునితో మరి కలిసి ప్రార్థన చేసినప్పుడు అందరినీ పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అలా ప్రార్థన చేసినప్పుడే దేవుడు మనం మళ్ళీ ఆలకిస్తాడు. ఆయన మనలో ఉండి ప్రార్థన చేస్తాడు కాబట్టి మన అవసరాలు ఆయన తెలుసు కాబట్టి ఆయన చూపిస్తాడని మనం చెప్తున్నాం. మరి ఈ రోజు నిజంగానే మరి చూస్తే మరి ఈరోజు పెంతెకొస్తు పండగ అని చెప్పేసి ఈరోజు చాలా వచ్చిన పొద్దునే. కాబట్టి అంటే దేవుడు పునరుద్ధానం అయిన తర్వాత మరి 40 రోజులు వాళ్ళు మరి ప్రభుతో గడపడానికి మరి మేడగది అనుభవంలోకి వాళ్ళు వెళ్ళడానికి మరి దేవుడు ఇచ్చిన మరి 50 రోజులు అంటే ఈస్టర్ అయిన కాడి నుంచి 50 days ఈరోజు మరి వాళ్ళు మేడగదిలో ఈ యొక్క ఆత్మను అంటే శిష్యులు దేవుని ఆత్మను పొందుకున్న దినంగా మరి చాలామంది పెంతెకొస్తు పండుగను చేసుకుంటూ ఉంటారు. మనం కూడా మరి ఈ యొక్క ఆత్మ ఎలా కుమ్మరించిందో మనం కూడా దేవుని ఆత్మచేత కలిగి ఉండాలంటే మనం కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి. ఈ పెంతెకొస్తు దినాన ఏదైతే వాళ్ళు ఆత్మను పొందుతున్నారో అలాగే మనం కూడా ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రభు ఆత్మను పొందుకుని ప్రార్థన చేస్తామో దేవుడు నిత్యము మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడలాగా, ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడితేనే మనకు ప్రత్యేకత అనేది వస్తుందండి. దేవుని ఆత్మచేత నింపబడితేనే మన యొక్క యుద్ధాలు మనం చేయగలుగుతామండి. దేవుని ఆత్మచేత నింపబడితేనే మనం జయ జీవితంలో ఉంటామని జ్ఞాపకం చేసుకొని మరి హన్నా ఏ విధంగా అయితే తన ఆత్మను కుమ్మరించిందో అలాగే మనం కూడా మన ఆత్మను మరి కుమ్మరించడానికి దేవుడు సహాయం చేయాలంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. కలిగి మరి ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేస్తే ఎందుకంటే భారం కలిగి ఉంటాం. దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉంటే ఆ భారం అనేది మనకు వస్తుంది. కాబట్టి భారం కలిగి ప్రార్థన చేయగలుగుతాము. ఆ యొక్క దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడని మరి ఇక్కడ ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు కాబట్టి మనందరం కూడా అన్న చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరి ఏ విధంగా అయితే మరి తన ఆత్మను కుమ్మరించుతో మనం కూడా అలాంటి ప్రార్థన చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని మరి సైన్యంలో గతిపతి యెహోవా అని మనం ఉచ్చరించినప్పుడు మనం కూడా ఆయన సైన్యంగా మనం కూడా ఉండాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడు వారికి